వల్ల దేశమంతా కూడా విధ్వంసానికి పాలవుతుంది. తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధాని చేయడానికి మీరందరూ కూడా సహకారం చేయాలని మేమందరం కూడా వేడుకున్నాం. కానీ ఈరోజు మోడీ గారు ఓట్లన్నీ కూడా మేనేజ్ చేసుకొని రిగ్గింగ్ చేసుకొని ఈరోజు తన యొక్క అధికారాన్ని మళ్ళీ ఇంకొకసారి చేయించడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా 100 కోట్ల పైచీలకు ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. మీ అందరికీ తెలుసు దేశంలో జరిగే పరిస్థితులు ఏంటిది. సరే, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివాలా తీసింది. ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల పాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ కేసీఆర్ విధ్వంసం చేస్తే దేశంలో మోదీ గారు విధ్వంసం చేశారు. వారి యొక్క విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని పునర్నిర్మాణం చేద్దామనే ఆలోచనతోటి కేంద్రం మనకి ఏదో చేస్తుందని, మనకు సహాయపడుతుందని మోదీ ఎప్పుడు వచ్చినా ఏ కేంద్ర మంత్రి వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకు మర్యాద ఇస్తూ వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ మరి వాళ్ళందరికీ పెద్దపీట వేస్తూ మేము కూడా పోవడం అనేది జరిగింది. మేము ఎందుకు చేసాం ఆ పని? ఈరోజు మోదీ గారు మాకు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాడు అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ప్రోటోకాల్ని గౌరవించాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు చిన్న స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇవ్వాలి, ప్రోటోకాల్ని గౌరవించాలనే ఆలోచన మా అందరికీ దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా మేము కూడా గౌరవిస్తూ పోతున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న ఎంపీ నాగేష్ గారిని కూడా గౌరవిస్తున్నాం. ఇక్కడ ఉన్న మంత్రులందరినీ కూడా బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, అందరినీ కూడా మేము గౌరవిస్తాం. నా పరిధిలో ఉన్న నాగేష్ సారి గారు కూడా నేను అనేక గౌరవిస్తా. నేను అనేక వేదికలు నేను మాట్లాడిన అనుభవిజ్ఞుడు, మంచోడు, నిధులు తీసుకొస్తానని నేను కూడా చాలా సందర్భంలో నేను కూడా ఎంపీ నాగేష్ గారిని అప్రిషియేట్ చేస్తూ పోయినా. కానీ తీరా బడ్జెట్ చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇవ్వడం అనేది జరిగింది. ఈ నినాదం ఇప్పటిది కాదు, మా ప్రభుత్వం ఏర్పాటు కాకంటే ముందే ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదనే నినాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం అనేది జరిగింది. వారు చెప్పినట్టునే ఈరోజు పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం కేటాయించగా ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఏ వర్గానికి కూడా సమాన్యాయం చేయకుండా గాడిద గుడ్డుని చూపెట్టడం అనేది జరిగింది. ఈరోజు నాగేష్ గారు మీరు ఆలోచన చేయండి. ఈరోజు మిమ్మల్ని అందరికీ కూడా ఆశీర్వదించి మేము ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించారు. మీరు పార్లమెంట్కి వెళ్ళారు. మరి ఆదిలాబాద్ పార్లమెంట్తో మీరేం చేశారో సమాధానం చెప్పాలి. కేంద్రంలో మీ మంత్రులు ఉన్నారు. మీ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో సమాధానం చెప్పాలి. ఈరోజు చెప్పకపోతే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం తప్పదు. కాబట్టి ఎంపీ నగేష్ గారు మీరు ఈ పార్లమెంట్ పరిధిలో మీరు ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత నిధుల విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయింది? ఈరోజు మీతో పాటు ఈరోజు రాష్ట్రంలో మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి, లేకపోతే మా యొక్క ముగ్గురి నేలకు రాయాలి. తెలంగాణ ప్రజలకు సమాపణ చెప్పాలి. లేకపోతే మిమ్మల్ని గ్రామాలు తిరగనివ్వకుండా ఈరోజు ప్రతి గ్రామంలో అడ్డుకోవడానికి కంకణబద్దులు అవుతారు. వచ్చండి లోకల్ బాడీలు కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడించి మిమ్మల్ని ఇళ్లకు పరిమితం చేయడం పక్క. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఆ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు విధ్వంసం చేసి అప్పుల